ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రియులారా మీ అందరికీ శుభములు కలుగును గాక. మరి ఈరోజు వాక్య ధ్యానము యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం మనం గమనించినట్లయితే, మరి చనిపోయినటువంటి లాజరు అక్కడ సమాధిలో పేత వస్త్రముల చేత చుట్టబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అక్కడికి యేసు క్రీస్తు ప్రభువు మరి లాజర్ను మరి నిద్ర లేపుటకు, చనిపోయిన ఆ లాజర్ను లేపుటకు వచ్చి ఉన్నాడు. అతని యొక్క సమాధి దగ్గర ఉన్నటువంటి ఆ రాయిని పక్కకు దొర్లించమని చెప్పిన తర్వాత లాజరు లేవమని బిగ్గరగా చెప్పగా, పేత వస్త్రముల చేత చుట్టబడిన లాజరు వెలుపలికి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. మరి నా జీవితంలో మరి ఎలాంటి పాపపు పేత వస్త్రముల చేత, శ్రమల సంఖ్యల అనేటువంటి పేత వస్త్రముల చేత, ఎలాంటి స్థితిలో మరి పేత వస్త్రముల చేత నువ్వు చుట్టబడి సమాధిలో మరి సరిపోయినటువంటి లాజరు లాంటి ఆత్మీయ స్థితిలో నువ్వు ఉన్నావో, ఈరోజు బేతనీయ లాంటి నీ జీవితంలోనికి నా యేసు అడుగుపెట్టి అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. నా యేసు మరి సమాధిలో పేత వస్త్రముల చేత చుట్టినటువంటి లాజర్ను ఏ విధంగా అయితే మరి సజీవునిగా బయటికి వెలుపలికి తీసుకొని వచ్చి ఉన్నాడో, నీ ఆత్మీయ స్థితిలో మరి నీ జీవితాన్ని కూడా నా యేసు ఈరోజు వెలుపలికి తీసుకుని వచ్చి నిన్ను సజీవ లెక్కలలో ఉంచబోచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్.